నాయకులు మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు రుణమాఫీ గురించి ఏమడుగుతున్నారు, 2,500 మహిళా పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, బీమా కావచ్చు, కార్మికులకు ఇచ్చే రైతు కూలీల కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ ఎట్లా ఉన్నాయో కనీసం ఉద్యోగులన్నా వాళ్ళ పైసలనే వాళ్ళకు వాపస్ ఇస్తారని అనుకున్నాం. ఇవన్నీ ఏమో హామీలేమో మరి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటి హామీలు. జనరల్గా ఉద్యోగులు వాళ్ళ పైసలు వాళ్ళకు రిటైర్డ్ అయిన తర్వాత 61 సంవత్సరాలు అయిన తర్వాత బతికేది ఎన్ని రోజులు? మా అంటే 61 సంవత్సరం తర్వాత ఉద్యోగంలో టెన్షన్కే బీపీ, షుగరు, రకరకాల వ్యాధులు వచ్చింటాయి వాళ్ళకు. మా అంటే బతికేది ఒక 20 ఏళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత. రిటైర్డ్ అయిన నాటికి 99% ఉద్యోగులకు ఏదో ఒక జబ్బుతోనే రిటైర్ అయ్యింది తప్ప వితౌట్ ఏ జబ్బు లేకుండా రిటైర్ అయిన ఉద్యోగం మాకు ఇంతవరకు కనపడలే. ఏదో ఒక రకమైన జబ్బు, కొందరికైతే మరీ రకరకాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో రిటైర్ అవుతున్నారు. టెన్షన్తో జబ్బులతో రిటైర్మెంట్ అవ్వడం ఒకటైతే, అయిన తర్వాత ఆ జబ్బులు చూపించుకోవడానికి డబ్బులు ఆయన పైసలు ఆయన దాచిపెట్టిన పైసలు వస్తే నేను వైద్యం చూపించుకొని బతుకుతా అని ఆశతో ఉండేది. కానీ అలా రోజుకో గుండె ఆగిపోతూ ఉంది. సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు, ఇతను 61 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన వచ్చిన జబ్బు చూపించుకోవడానికి, డాక్టర్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు. ఆఫీసుల చుట్టూ తిరిగిండు, ఎప్పుడు వస్తాయని. అయ్యా నీవు కావు, ఇంకా 10,000 మంది ఉన్నారు, 10,000 మంది తర్వాత నీకు వస్తుంది, నీకు ఇప్పుడే డబ్బులు రావంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగూలిపోయాడు ఆయన. సుస్తయింది. నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండు, తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్ళిండు. డబ్బులు కడుతుంటే, అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎట్లా తీర్చాలి, ఏ పైసలు వస్తాయో రావు అని చెప్పి టెన్షన్స్తో, అందరి ముందర టెన్షన్స్తో గుండాగి చచ్చిపోయాడు ఆయన. ఇలా రోజుకొకరు చనిపోతున్నారు 10,000 మందిలో. దీనికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ కూడా ఏ పైసలు కూడా గవర్నమెంట్ ఇచ్చేటి కావు, వాళ్ళ పైసలే. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వడానికి, వాళ్ళ పైసలు వాళ్ళకు వాపస్ ఇవ్వడానికి ఒక 4-5 వేల కోట్లు అయితే అయిపోతాయి మొత్తం టోటల్గా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్డ్ అయిన 10,000 మందిని చంపుతూ ఉన్నారు. ఏ ఉద్యోగి ఇట్లా గుండా చచ్చిపోయినా అది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తాం, గుర్తుపెట్టుకోండి. హాస్పిటళ్ళల్లో వైద్యానికి డబ్బులు కావాలి, హెల్త్ కార్డ్స్ అన్నీ అది అట్లే డబ్బులు కావాలి. ఇవాళ రేపు పైసల గురించి కన్న తల్లిదండ్రులే, కన్న పిల్లలే ఎంత వేధిస్తారో పేపర్లు చూస్తున్నాం, ఏ రకంగా సంఘటనలు జరుగుతున్నాయో. ఆయన బతుకుతాం అంటే బతకలేని పరిస్థితి. ఇలా 10,000 కుటుంబాలు 35-40 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వాలను నడిపి కష్టపడి ఇలా రోగాలతో రిటైర్డ్ అయిపోయి ఆ రోగాలకు డబ్బులు లేక చనిపోయే సందర్భాలు ఉన్నాయి. వెంటనే వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరికీ విడుదల చేయాలి. ఏం ఆపుతారు? అన్నీ ఆపండి. కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి, పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి. మేము పెట్టినటువంటి రైతు బంధు పైసలు 3 కాంట్రాక్టర్లకు ఇచ్చేసారు, 1,000 కోట్ల రూపాయలు. ఆ పైసలు ఇచ్చినా వీళ్ళందరూ బతికేటోళ్ళు. 3-4 కాంట్రాక్టర్ల గురించి ఇలా పైసలన్నీ వాళ్ళకే దారదత్తం చేస్తూ ఖజానా ఖాళీ అని చెప్తా ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎన్ని బిల్లులు ఇచ్చినా మీరు బయట పెట్టండి. 1 కోటి రూపాయల పైగా ఇచ్చినటువంటి బిల్లుల జాబితాను విడుదల చేయండి. ఎక్కడ పోతున్నాయి పైసలు? ఎవరికి ఇస్తున్నారు? ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు? ఆ కాంట్రాక్టర్ల బంధువులు ఎవరు? బినామీలు ఎవరు? వాళ్ళ డబ్బులు, వాళ్ళు బెనిఫిట్స్ అయిన వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఈ రకంగా. రెండవది ఇంకో అంశం, ఇలా ఎలక్షన్ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. చాలా ఇచ్చిన హామీలు, అందులో ప్రధానమైనది ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తామన్నారు.
ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తామంటే ఆ ఉద్యోగం 2.5 లక్షల కుటుంబాలు ఓట్లు వేసిర్రు. సరే ఈ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం తెస్తా అంటుంది 6 నెలలని, తేలేదు. సరే తేలేదు, ఏదో అడ్డంకులు చెప్తారు, ఓకే. మరి వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఎక్కడ పోతున్నాయి? వాళ్ళ జీతంలో 10%, కొత్త పెన్షన్ విధానంలో 10%, మూల వేతనంలో డిఏలో 10%, ప్రభుత్వం ఇచ్చే 10%, ఆ రెండు జమ చేసి ఏదో కంపెనీలో పెట్టి వచ్చే లాభాలతో ఆ పైసలతో పెన్షన్ ఇవ్వాలి.